జగన్మోహన్ రెడ్డి టీంని వైఎస్ షర్మిల తొలిసారి దెబ్బ కొట్టిందా? వైఎస్ షర్మిల దెబ్బకు బాబాయి వైవి సుబ్బారెడ్డి అవుటా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి టీంని వైఎస్ షర్మిల మొదటిసారి దెబ్బ కొట్టిందా? షర్మిల కొట్టిన దెబ్బకి బాబాయి వైవి సుబ్బారెడ్డి ఇక అవుటా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రేపు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ టిక్కెట్లు కలవరం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తేనెపొట్టు కదిపాడు. తేనెపొట్టు కదిపినాడు. తేనెటీగలు ఏం చేస్తే ఎవరో ఒకళ్ళు కుట్టిదాకా అలా తిరుగుతూ ఉంటాయి. అర్థమైంది? మీరు రాయేసి కొట్టారు కదండి, ఏం చేస్తారు? రయ్యం వచ్చి వాళ్ళు కుట్టేస్తాయి. అవును. ఇప్పుడు ఆయన గదిపాడు కదా, ఆయన కొట్టుకోండి ఎందుకు వదిలేస్తారు వీళ్ళు? అసంతృప్త నేతలందరూ ఇప్పుడు చీమా నువ్వు ఎందుకు కుట్టావంటే నా పుట్టలో ఏలెడితేనే కుట్టినా అని అడిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళందరికీ వెలిగితే ఇన్నాళ్ళ నువ్వు వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలకుండా కొంతమంది ఎమ్మెల్యేలు తెలియదు అంటానికి. మనకి మంత్రులు ఎవరో తెలదు, ఎమ్మెల్యేలు తెలదు. మనకి చాలామందికి మంత్రులు కూడా తెలియదు. ఆయనకి ఎమ్మెల్యేలు ఆయనకి తెలియదు అండి. కొంతమంది అంటే ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకి తెలియదు. ఇప్పుడు కనపడలేదు, వీళ్ళు కూడా వెళ్ళలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న ఎంఎస్ బాబు గారు బయటకు వచ్చి నాకు అసలు 4.5 ఏళ్ళుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవన్నీ అయిన తర్వాత ఏమవుద్దంటే వాళ్ళకి కూడా లోపల రగులుతూ ఉంది. పైగా పుండిమే కారం చెల్లినట్టు వాళ్ళ టికెట్లు లేవు, లేదా నువ్వు ఇక్కడి నుంచి అడగెళ్ళి పోటీ చేయి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఈ సంగతి చెప్దామని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్లో అలాగే జలక్కిస్తారు. అంటే బీఫామ్ తీసుకుని కూడా కనపడకుండా పోతారు, నామినేషన్ వేయకుండా. ఇలాంటివన్నీ చేస్తారండి. ఓకే. ఇది కాకుండా ఇప్పుడు అందాక ఇమీడియట్గా వాళ్ళకి కోపం తీర్చుకోవడానికి రాజ్యసభ వచ్చినాయి. ఒక అస్త్రంలా దొరికింది. నువ్వు ఎలాగా మమ్మల్ని టికెట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, నువ్వు ఎలాగేమని అంటున్నావు కదా, వాళ్ళందరూ వాళ్ళు వ్యతిరేకేస్తారు. ఒకటి టీడీపీకి అప్పనంగా ఒక రాజ్యసభ వస్తుంది. ఓకే. అప్పనంగా అంటే టీడీపీకి ఎలా సార్? టీడీపీకి ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేలు 24 మంది గెలిస్తే 19 మంది ఉన్నారు. 23, 19 ఉన్నారు. 4 పోయి 4 వచ్చారు. 4 వచ్చారు. 4 ప్లస్ 4 మైనస్. అంటే ఒక రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 58 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. అవునండి. ఇప్పుడు వీళ్ళకి ఒక 25 కావాలి, ఇంకా లేకపోతే ఇంకో 30 కావాలి. 35 వాళ్ళు ఆల్రెడీ 60 మంది తీసేస్తున్నాడు కదా, 60 మంది టీపీఎస్ పడేస్తే. ఓకే. సింపుల్. ఇందులో ఏముంది పెద్ద బ్రహ్మ విద్య చిదంబర రహస్యం ఏం లేదు. ఓకే. అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో టికెట్ లేదు అని చెప్పిన తర్వాత అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ షర్మిల దారిలో నడిచే అవకాశం ఉంది. కానీ వైఎస్ షర్మిల గారు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా చేయొచ్చు. మీకు ఏమైనా జరగచ్చండి. ఒక అద్భుతం చేస్తారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలకు ముందే అతన్ని అన్ని రకాలుగా కృంగదీసేస్తారు. ఎందుకంటే నాకు మించినాడు లేడని వికటాట్టాసం చేసి నా ఇంటికి కూడా పీకలేరు అన్నాడు కదా, ఏం పీకగలరో చూపిస్తున్నారు జనం. వాళ్ళు ఎమ్మెల్యేలే చూపిస్తున్నారు. ఇప్పుడు సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఏడనుకుంటాడు ఎవడన్నా. తర్వాత అతను అలాగే ఏడుపు మోహం వేసుకుని మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాను, నన్ను అందరూ వదిలేసి నన్ను మోసం చేసేసారు బాబు అంటాడు. ఓకే. నీకు అలాగే తగరగాల అంటారు జనం కూడా. ఎందుకంటే నీకు జాలి దయ కరుణ ఉండదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఎప్పుడు వేసాడు కదా, అది పరిస్థితి. ఓకే. అదేలా సార్ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సీటుకే షర్మిల గారి ఎసురు పెట్టడం ఏంటి? వాళ్ళ కోపం ఉండి ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోనే బాధలు ఉన్నాయి. మరి ఆవిడ దగ్గర చుట్టమే వైవి సుబ్బారెడ్డి. అది ఇంకొకటి ఎవరికి ఏమో మనసు మార్చుకోవచ్చు, ఇంకోళ్ళు పెట్టచ్చు. పోలే మన చిన్ననే కదా అని వదిలేసి ఇంకోళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే. మొన్న ఏదో వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి పంపించిన రాయబారిగా ఒక దూతగా వెళ్ళాడు, కానీ ఆ రోజు షర్మిల కోప్పడింది ఆయన మీద అంటూ కూడా ఒక వార్త వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కాకుండా ఇంకొకటికి వేస్తారు దెబ్బ అనుకుంటున్నాడు. ఆయనకి ఏరు దెబ్బ. ఓకే. అంటే వైవి సుబ్బారెడ్డి గారికి కష్టం ఆయనకి ఏరు కానీ ఇంకొకరికి వేస్తారు. ఓకే. అంటే 3 రాజ్యసభ స్థానాల్లో ఒక రాజ్యసభ ఒకటి మాత్రం పోద్ది. టీడీపీ పోటీ పెట్టకపోతే ఏకగ్రీవంగా అయిపోతారు. టీడీపీ పోటీ పెడితే మాత్రం ఒకటి పోద్ది. ఓకే. గ్యారంటీగా. ఎందుకంటే వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేస్తారు, ఎవరు ఆపలేరు. ఏం పిగుతాడండి అతను, ఏం చేయగలుగుతాడు? అలాగే గవర్నమెంట్ ఉండదు వాళ్ళ చేతిలో. మీకు అది కాని కొడితే దెబ్బ ఎలక్షన్ ముందు మనకి మంచి మజాగా ఉంటుంది, అందరికీ రాజకీయాలు రంజుగా ఉంటాయి. మీరు బలి పీక్కు తినేస్తారు మమ్మల్ని మాట్లాడమని దాని మీద. మాత్రం రసవత్తరంగా ఉంటాయి రాజకీయాలు. అసలు సార్, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఆయనే ఒక వ్యూహకర్త, మా పార్టీకి ఇంకెవరు వ్యూహకర్త లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నారు మొన్నటి వరకు.
ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ అసంతృప్త నేతలందరూ బయటికి వెళ్తుంటే ఆయన ఏం చేస్తుంటాడు సార్ మరి? ఏమీ లేదండి, మీకు విషయం చెప్పనా, మౌనంగా ఉన్నవాడల్లా మేధావులు ఏం చేస్తారు, బాగా మేధావులు గడ్డలు పెంచి కలజోళ్ళు పెట్టుకుని మౌనంగా ఉంటారు. అలాగని మౌనంగా ఉన్నవాడల్లా మేధావు కాదు. ఇక్కడ కొంతమంది గాల్లో మంత్రాలు చదువుతూ ఉంటారు. అంటే మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందంటే, అనగనగా ఒకరోజు సినిమా వచ్చింది, జగపతి బాబు, చార్మి వీళ్ళందరూ. అందులో ఒక ఆయన కాగితాలు ఇలా చుట్టి దేవుడికి ఇలా గిరేస్తూ ఉంటాడు పైకి. ఏంటంటే, నేను దేవుడికి ప్రశ్న పంపిస్తున్నాను, దానికి సమాధానం పంపించు అని అడుగుతూ ఉంటాడు దేవుడిని. ఆ కాగితం మీద ప్రశ్న వేసి అది అలా గిరేసి దేవుడిని ప్రశ్న సమాధానం అడుగుతూ ఉంటాడు. జగపతి బాబు గారు వస్తాడు అలాగా. ఈ డ్రగ్స్ ఎక్స్ గంజా గింజా అమ్మి వాళ్ళందరూ తిరుగుతున్నారంటే వంతులు గడగట్ట కూర్చుంటారు కదా, అలాగో చోట కూర్చుని ఇస్తాను ఇలా చేస్తుంటే ఈయన పట్టుకుని, ఏంట్రా నువ్వు ఇలాగంటే, నేను ఇలాగ దేవుడికి ప్రశ్నలు వేస్తున్నాను అంటాడు. ఏంట్రా పిచ్చినా కొడక నువ్వు అని 2 తంతాడండి. వాళ్ళకి ఆ ఇల్యూషన్లో ఉంటారు. ఓకే, ఒక ట్రాన్స్లో ఉంటారు. అతను దేవుడు నాకు సమాధానం చెప్తాడని అనుకుంటున్నాడు అతను. అలాగే అతను నమ్మి వాళ్ళు ఉన్నారు భక్తులు కొంతమంది, నిజంగా అతనికి సమాధానం వస్తుంది దేవుడి నుంచి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చాలామంది అతను ఏదో స్కెచ్ చేస్తున్నాడని నమ్ముతున్నారు, అంతే. అతనికి ఏమీ లేదు, బుర్రల ఖాళీ, బుర్రలో గుజ్జు ఉంటే స్ట్రాటజిస్ట్ని ఎందుకు పెట్టుకుంటాడు. చాలామంది అతను చాలా పెద్ద తెలివినోడు కూడా, ఏమీ తెలివినోడు అయితే ఇంత మ్యాండేట్ ఇచ్చిన రాష్ట్రాన్ని, ప్రజల్ని ఇంత హింస పెడతాడు ఎవడన్నా? రేపు పొద్దున్న అధికారం పోతే జైలు పోతానని తెలిసి ఉండి అధికారం పోయి పరిస్థితి తెచ్చుకుంటాడు ఎవడన్నా? ఎవరన్నా పైన ఢిల్లీ వాళ్ళు నమ్ముకుని ఈ రాజకీయం చేస్తాడా? మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంతోలా పోసుకుంటాడు ఎవడన్నా? అతను తెలివైనడు అన్నవాడు సన్నాసి, అర్థమైందండి? అతను తెలివి తక్కువవాడు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వల్ల, మొండికితనం కూడా కాదండి, మీకు ఒకసారి మొండితనం కింద కనిపిస్తుంది అంతే. చేతకానితనం, దద్దమ్మతనం కూడా మొండితనం కింద కనిపిస్తుంది. అతను నిర్వికారుడు, అసలు ఏ పని చేతకానివాడు అతను, అంతే. మన దురదృష్టం, మనం ఏదో ఆ మాయలో పడిపోయారు మన వాళ్ళు. జనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమైనా పోగొట్టారు వాళ్ళంతా స్వయంకృతం కదా అతనిది. అతను ఏం చేయడు, అతను అప్పుడున్న పరిస్థితికి అతను స్వయంకృతం కదా. 3 రాజధానులు చంద్రబాబు గారు పెట్టమన్నాడా? ఆయనే కదా అన్నాడు. పోలవరం అలా తగలెట్టేయడు ఎవరు? చంద్రబాబు గారు, ఆయనే కదా తీసుకున్నాడు. మోడీ గారు కాళ్ళు పెట్టుకోమని చంద్రబాబు చెప్పాడా? ఆయనే పట్టుకుంటున్నాడు కదా. రైల్వే జోన్ గురించి ఆడటం మానేశాడు కదా. ఈ అరాచకాలు చేయమని ఆవిడ చెప్పలేదు కదా, ఆయనే చేస్తున్నాడు కదా. అంటే స్వయంకృతం, తెలిసి తెలియక. ఇప్పుడు నేను ఆ భక్తులు చెప్పాను కదా, సాధు భక్తులు అలా ఉన్నారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరూ కూడా అతను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. ఆయన పాడు చేశారు. అయాలే తప్పు ఇది. సిగరెట్ ఎర్రగా కాల్చి ఇలా అంటిస్తే స్ప్రోలోకి వస్తాడు ఎవడన్నాను కూడా. ఇప్పుడు ఏదో గంజాయి కొట్టేసి ట్రైన్లోనే ఎక్కడో రైల్వే ప్లాట్ఫారం మీద పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకో, స్ప్రోలో రాలేదనుకో నీళ్ళు చల్లుతారు. అయినా స్ప్రోలో రాలేదనుకో సిగరెట్ గట్టిగా లాగి ఇలా అంటిస్తే సొరకమని అడుగు లైన్లోకి వస్తాడు, స్ప్రోలోకి వస్తాడు కదా. అలా చేయక అతను అలా వదిలేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.